ఏ ఆపు, ఎడం చేత్తో వడ్డిస్తే నాకు నచ్చదు. పాపం తన చెయ్యి కాలింది కదా, కుడి చేత్తో వడ్డించడం కొంచెం కష్టంగా ఉంటుందేమో. నీలవేణి, మంట తగ్గిందా? ఇప్పుడు పర్వాలేదు సార్. నీ కుడి చెయ్యి మంటగా ఉన్నప్పుడు ఎడమ చేత్తో వడ్డిస్తే, వీళ్ళకి మంటగా ఉన్నప్పుడు నువ్వెందుకు శ్రమ తీసుకోవడం? జస్ట్ రిలాక్స్. తనకి చెయ్యి కాలింది కాబట్టి మంట తగ్గడానికి 2-3 రోజులు పట్టొచ్చు. సో అప్పటిదాకా కాఫీలని, మంచినీళ్ళని, టిఫిన్ అని ఇలాంటి పనులు ఎవరూ చెప్పకండి. అలాగేనయ్యా. నువ్వు కాదయ్యా, నా కూతురు చెప్పాలి. నీలవేణి, చెప్పండి సార్. ఇలా కూర్చో. సార్ పక్కన కూర్చో. అందరూ భోజనం చేస్తున్నారు కదా సార్? అవును నీలవేణి, ఇక్కడ భోజనాలు చేయకపోతే ఇస్తరాకులు అమ్ముకుంటున్నారా ఏంటి? నువ్వు కూడా తినాలనే చెప్తున్నాను. తను తర్వాత తింటుందిలే, ఎందుకు అనవసరంగా బలవంతం చేస్తున్నారు? డాడీ, తనకి కుడి చేత్తో వడ్డించడం రాక ఎడమ చేత్తో గరిట పట్టుకుంటే తన కండిషన్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి కదా. నువ్వు ఎంకరేజ్ చేసి 2-3 రోజులు తనకి ఎవ్వరూ చిల్లర పనులు అప్పజెప్పొద్దని చెప్పావు. కానీ ఈ 2 రోజులు తను తినాలి కదా. అవును అవును, తినకుండా ఎలా ఉంటుంది? నాలాంటి వాడే తినకుండా ఉండలేడు. రుచిగా వండి మార్చే నీలవేణి తినకుండా ఉంటుందా? అందుకే నేను తినిపించాలని కూర్చోమంటున్నాను. ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళ ఆవిడికి బాగలేకపోతే తినిపించాలనుకుంటున్నాడు.